హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నది ఆనపకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే చింతపండు యాడ్ చేశాను. పోపు దినుసుల్లో నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశాను. ఇవి బాగా వేపిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 టమాటోల్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాము. అలా కొంచెం పసుపు యాడ్ చేశాను. అలాగే మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, నేను కల్లుప్పు యాడ్ చేశాను అనమాట. సో ఇదంతా కూడా బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టుకుని మగ్గబెడతా ఉండాలండి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా కలిపానమాట. కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట. కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి. మాడినా కూడా టేస్ట్ అంత బాగోదు కదా. సో అందుకని మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ చక్కగా మగ్గపెట్టుకోవాలి. మరలా కొంచెంసేపు మగ్గించిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి టమాటో ఆనపకాయ అనేది చక్కగా మగ్గిపోయిందండి. అంటే ఇది కొంచెం బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి గబగబా తీసినా బాగోదు. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 5-6 వెల్లుల్లి రేకలను కూడా యాడ్ చేశాను. ఇది మిక్సీ పెడతాను అనమాట. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా పచ్చిగా యాడ్ చేశాను అనమాట. సో పోపు దినుసులన్నీ కూడా మిక్సీ పెట్టాను అనమాట. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి ఈ టమాటో ఆనపకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా, అంటే మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. అంటే 1, 2, 3 అలా మనం ఎక్కువ ఫాస్ట్గా చేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి. అంత టేస్టీగా ఉండదన్నమాట పచ్చడి అనేది. ఇప్పుడు దీనికి మనకి పోపు పెడుతున్నాను అనమాట. ఇది కొంచెం పోపులో మనకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. అలాగే మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం ఎండుమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్నపిల్లలు కూడా తింటారు మా వాళ్ళు, అందుకని చెప్పేసి కొంచెమే ఒక్కటే యాడ్ చేస్తాను ఎండుమిర్చి అనేది. అలాగే కరివేపాకు, ఇది నువ్వుల నూనె అనమాట. సో నురుగు వస్తుంది, లోపల ఏం యాడ్ చేశాను అనేది కూడా తెలియట్లేదు. కొంచెం ఇంగువ వేసుకున్నాను అనమాట. సో అంతేనండి. ఇప్పుడు ఈ పోపుని అంతటినీ చక్కగా పచ్చడికి యాడ్ చేశాను. అంతేనండి. ఈ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది. మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.